వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు ఎలాగ చేయాలి? ఆయన ఇచ్చువాడని నమ్మవలెను కదా. ప్రార్థన ఆలకించువాడా. ఎవరు వస్తారు? ఎక్కడికి వెళ్ళినా కొంతమంది ఈ మాటలు చెప్తుంటారు, బ్రదర్ మీ వాక్యం మేము యూట్యూబ్లో ఎప్పుడు వింటుంటాం బ్రదర్, షార్ట్ మెసేజెస్ చాలా బాగుంటాయి బ్రదర్. అంతదాకా బాగుంది, కానీ వింటున్నారు ఏమైనా మారారా అని అడిగాను అనుకో, ఇంకోసారి రాణిస్తారా? కనుక ఇంకేం చేయాలా? సరే వింటున్నారా అక్క? వింటున్నారు బ్రదర్, థ్యాంక్ యూ, ప్రార్థన చేయండి. మనము నిర్దేవులమై ఉంటిమి, ధర్మశాస్త్రము లేని వారమై ఉంటిమి, వాగ్దానము లేని వారమై ఉంటిమి, ఆ తర్వాత నిరీక్షణ లేని వారమై ఉంటిమి. ఇలాంటి మనల్ని ఎన్ని లేని స్థితిలో మహిమ లేని వారమై ఉంటిమి. యేసు ప్రభువే పండుగ అయినంత విశ్వాసం ఉంచుట ద్వారా పండుగ ఆరంభంలోనికి మనం ప్రవేశించున్నాం. అందుకే నెహెమ్యా 3వ అధ్యాయం ఆరంభ వచనాలు, నెహెమ్యా 3వ అధ్యాయం ఆఖరి వచనాలు, గొర్రెల గుమ్మము, ద షీప్ గేట్స్ అనే మాటతో ఆరంభించబడి ముగించబడిన ఆయన మనకు పరిచయం. యోహాను సువార్త కూడా 2వ అధ్యాయంలో పస్కా పండుగ అనే మాట చేత ఆరంభించబడి, లేదా పండుగ పస్కాతో ఆరంభించబడి 12వ అధ్యాయంలో పస్కా పండుగతో ముగించబడుతున్నట్లు మనకు అర్థమవుతుంది. అంటే మనం ఆ పస్కా పండుగ ఆరంభము యేసు ప్రభువే, ముగింపు యేసు ప్రభువే. ఆయన మన పస్కా బలి పశువు, ఆయన గొర్రె పిల్ల, ఆయన గొర్రెల ద్వారము, గొర్రెల గుమ్మము. ఎవరు ఆ గుమ్మములో ప్రవేశిస్తున్నారో, ద్వారంలో ప్రవేశిస్తున్నారో వారు ఉగ్రత నుండి కాపాడబడి చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషంలోనికి తీసుకురాబడుతున్నారు. ప్రభువు అలాంటి సంతోషము మనందరిలో కలిగించాలని కోరుతున్నాడు. 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వాడు నిత్యజీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పచ్చు. ఇప్పుడు నిత్యజీవము అని అంటే మనలో సాధారణంగా ఉండే ఆలోచన, కామన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడో మనం పైకి వెళ్ళిన తర్వాత ప్రభుతో నిత్యజీవంలో ఉంటామని. అలా కాదు. యేసు ప్రభువుని అంగీకరించిన వెంటనే నిత్యజీవంలోనికి మనం ప్రవేశించిన, ఎక్కడో పోయేది అది వేరే విషయం. యేసు ప్రభు యందు రక్షకుడని ఎరిగి మన పాపములను కడిగి వేసుకొని శుద్ధీకరించిన వెంటనే నిత్య జీవ అనుభవంలోనికి వచ్చినాం. ఇప్పుడు 5:24 అదే జ్ఞాపకం చేస్తుంది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు ఏంటంట? నిత్య జీవము ఉండును, ప్రవేశించును అని చెప్పలేదు. కలవాడు అంటే నిత్యజీవములోనికి వచ్చినాం. ఇంకా అలాగే కదా. మీకు నిత్యజీవం అనే మాట 5 ప్రశ్నలు ఉన్నాయి కదా. మొదటి ప్రశ్న ఏంటంటే నిత్యజీవం అనే మాట బైబిల్ ఎన్నిసార్లు రాయబడింది? రెండో ప్రశ్న ఏంటంటే నిత్యజీవం అనే మాట మొదట ఎక్కడ కనిపిస్తుంది? మూడో ప్రశ్న ఏంటంటే నిత్యజీవం అనే మాట బైబిల్ ఆఖరిగా ఎక్కడ రాయబడింది? నాలుగో ప్రశ్న ఏంటంటే ఇక్కడ చదువుకున్న నిత్యజీవం బైబిల్ ఎన్నోసారి? ఐదో ప్రశ్న, ఆఖరి ప్రశ్న, ఈ నిత్యజీవం యొక్క అనుభవంలోనికి మనం వచ్చినామా లేదా? ఈ 5 ప్రశ్నల్లో జవాబు మనకు పరిచయం అనుకుంటా. నిత్య జీవం అనే మాట బైబిల్లో నాకు తెలిసి కనీసం 60 సార్లకు ఉండొచ్చు. కొన్ని వర్షన్స్ని బట్టి మారుతూ ఉంటుంది. లైఫ్ ఎటర్నల్ అనే పదం వాడబడింది, ఎటర్నల్ లైఫ్ అనే పదం కూడా వాడబడింది. వారు నిత్య జీవములో ప్రవేశించినారు, నిత్యమైన జీవము కలిగి ఉన్నారు. కనుక ఇలాంటి పదాల అమరికలో కొంత తేడాను బట్టి కరెక్ట్ ఎన్నిసార్లు లేని మనం చెప్పలేము, కానీ చాలాసార్లు రాయబడింది. 3 సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా
నాకు తెలిసి ఒకే సందర్భంలో ప్రస్తావించబడింది అనుకుంటా, అంటే లేదా ఆరంభించబడిన సందర్భము ఒకటే అనుకుంటా. మీ అందరికీ తెలుసు కదా అది ఆరంభించబడిన సందర్భము. అలాంటి వాళ్ళ నుండి ఇలాంటి మాట ఎలాగొస్తుంది అని అనుకుంటాం, కొన్నిసార్లు అలాగే వస్తాయి. 19వ అధ్యాయము మాథ్యూ చాప్టర్ 19 verse 16, మత్తయి 19:16. ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందటకు నేను ఏ మంచి కార్యము చేయవలని. కనుక నాకు తెలిసి బైబిల్లో ముఖ్యంగా కొత్త నిబంధనలో నిత్యజీవం అనే మాట ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మత్తయి, మార్కు, లూకాసు వార్తలో నిత్యజీవం అనే మాట మనకు మొదట పరిచయం చేసింది ఎవరంటే ఒక ధనవంతుడు. విచిత్రం ఏంటంటే పరిచయం చేశాడు కానీ ప్రవేశించలేకపోయాడు. చాలామంది మనకు కూడా అంత కొంతమంది చెప్తుంటారు, యేసుప్రభుని నేను ఆయనకు పరిచయం చేశాను, ఇప్పుడు నేను ఆయనకు అని చేశాను లేండి, రావట్లేదు లేండి అని. పరిచయం చేసిన వాళ్ళే వెనకని చేసినారు, పరిచయం చేసిన వాళ్ళే మానుకున్నారు, పరిచయం చేసిన వాళ్ళే వెళ్ళిపోయి ఉంటారు. ఈ వ్యక్తి నిత్యజీవం అనే మాట మనకు బైబిల్లో మొదటి పరిచయం చేసినాడు, ఆయనే వాడాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే నిత్యజీవం పొందడానికి బోధకుడా నేను ఏం చేయాలా, నువ్వు పైనుండి వచ్చి బోధకుడు అని యేసుప్రభు వారిని గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వడం చాలా బాగా స్టార్ట్ చేసాడు. మనకు తెలుసు కదా, ఎవడైనా మనం మనం అడగకపోయినా మనం ఫీడ్బ్యాక్ చెప్పాలనుకుంటాం. ఎవరైనా భోజనానికి పిలిచినారనుకోండి, మనకు భోజనం వడ్డించిన తర్వాత ఎదురు చూస్తుంటారు వాళ్ళు. ఎందుకని? ఫీడ్బ్యాక్ కొరకు. కూరలు ఎలాగున్నాయి, అన్నం ఎలాగుంది, భోజనం ఎలాగుంది చెప్పాలా, లేకపోతే ఇంకా గందరగోళంగా ఏదో ఒక విధానంలో ప్రశ్న మారుస్తారు. బ్రదర్, ఉప్పు, పప్పు, కారం అన్నీ సరిపోయినాయా అంటే చాలా బాగున్నాయని మనం ఫీడ్బ్యాక్ చెప్పాలా. ప్రతిదానికి ఫీడ్బ్యాక్. డ్రెస్ వేసుకున్నాం కదా, ఎట్లుంది డ్రెస్సు, మొబైల్ తీసుకున్నాం కదా, ఎట్లుంది మొబైల్, భోజనాలు చేసి ఎట్లుంది, అన్నిటికీ ఫీడ్బ్యాక్ కావాలా. కానీ యేసుప్రభు దగ్గర కూడా ఆ యవనస్తులు వచ్చి ఫీడ్బ్యాక్ అంటే ఎవరు వద్దనుకుంటారు, నాలాంటి వాడు తప్ప అని అనుకున్నాడు ఏమో తెలియదు. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చి అయ్యేసి నువ్వు పరలోకం నుండి పంపించబడి బోధకుడు, అసలు నువ్వు ఎంత అద్భుతాలు చేస్తే అసలు నువ్వు ఎలా అని మాట్లాడితే అసలు పాయింట్ టు పాయింట్ ప్రశ్న ఏంటి, హౌ కెన్ ఐ ఇన్హారిట్ ద ఎటర్నల్ లైఫ్, నిత్యజీవం నేను ఇలాగ పొందవలను. యేసుప్రభు వారు సూటైన జవాబు చెప్పాడు. దానికి ఎంతెంతో జవాబు చెప్పలేదు, ఏదేదో చెప్పలేదు. తల్లిదండ్రులకు సన్మానించము, ధర్మశాస్త్రం అంతా అంటే నేను సండే క్లాస్, మా ఊరు తెలుసు కదా మీకు, మా నాన్నగారు అమ్మగారు సండే క్లాస్ టీచరే. అసలు సండే క్లాస్ మెటీరియల్ మేము తయారు చేసి పంపిస్తుంటాం వేరే వాళ్ళందరికీ. మా ఇంట్లోనే సండే క్లాస్ జరిగేది. అప్పటి నుండి నాకు బాగా పరిచయమే. భవిష్యత్ పిల్లవాడు సండే క్లాస్కి కూడా పోయినాడు యవనస్తుడిగా, ఓడు పిల్లవాడిగా ఉన్నప్పుడు. కనుక బాల్యము నుండి వీటన్నిటిని నేను చేయించున్నాను. సచ్ ఏ ఆర్థడాక్స్ రిలీజియస్ పర్సన్. కానీ నిశ్చయం అంటే ఏమో ఎరగలేకపోయాడు. అప్పుడు ప్రభు అన్నాడు, అయితే నీకున్న ఆస్తి అమ్మి బీదలకిచ్చి. మనమైతే ఏం చెప్తాం, మనకి యేసుప్రభుకి ఎంత తేడా ఉంటుంది చూడండి మాట. ఎందుకంటే మీలో చాలామంది పొరపాట్లు చేస్తుంటారు. 19వ అధ్యాయం 21వ వచనం, మత్తయి 19:21. అందుకు యేసు, నీవు పరిపూర్ణ ఒకట కోరినడలా పోయి నీ ఆస్తి అమ్మి. ఇక్కడ చేస్తారు పొరపాటు. ఆస్తి అమ్మి, ఇది మీ బైబిల్లో లేదా? మత్తయిలో ఉంది, మార్కులో ఉంది, లూకాలో కూడా ఉంది. కానీ ఏం చెప్తారు బోధకులు? మీకు తెలుసు కదా, మీరు వినే బోధకులు, మీకు ఇష్టమైన ఫేవరెట్ బోధకులు, మీ ఆస్తి అమ్మి మాకు ఇవ్వండి, మీ ఆస్తి అమ్మి స్పాన్సర్ చేయండి, మీ ఆస్తి అమ్మి పలానాది కట్టించండి, మీ ఆస్తి అమ్మి పలానాది ఇలాగ చేయండి, మీ ఆస్తి అమ్మి ఇలాగ చేయండి, ఇలాగ చేయండి, ఇలాగ చేయండి. ఒకే ఒక్కడికి గుండెల్లో ధైర్యం ఉంది. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మీ ఆస్తి అమ్మి బీదలకి ఇవ్వమని చెప్పే ధైర్యం ఆ ఒక్కడే యేసుక్రీస్తు ప్రభు. ఇంకా మనమైతే ఏం చేస్తాం, ఒకవేళ బీదలకి ఇవ్వమని చెప్పినా దాంట్లో దశమభాగం తీసుకొని వచ్చి, ఈ ఒక్కడు మాత్రమే మనిషిని యొక్క డబ్బును ఆశించని వాడు. దశమభాగం అన్నది ఇచ్చి అని చెప్పట్లేదు, నాకు ఒక ఇల్లు కట్టించి అని చెప్పట్లేదు. నీ ఆస్తి అమ్మేసి ఒక కారు తీసుకొని వచ్చిరా, లేకపోతే ఏదో ఒక మొబైల్ ఫోన్ అన్నది ఇచ్చి గుర్తుంటుంది కదా, నువ్వు ఎప్పుడు నా దగ్గరికి వచ్చిపోయినట్లు నీ దగ్గరికి చేస్తాను. నో, ఇలాంటి లక్షణమా బోధకులు విశ్వాసాలు అలవర్చుకుంటే ఎంత బాగుండు. వాళ్ళు నిత్యజీవంలోకి వస్తారు. ఊరికే ఆస్తి అమ్మేసి బీదలకు ఇచ్చేసి ఎటుకు వెళ్ళేవాళ్ళు సోషల్ లైఫ్లోకి వెళ్ళిపోయారు. ప్రభు ఏమన్నాడు, ఆస్తి అమ్మే బీదలకి. ఆడదాకే చెప్పలేదు ఈ వచనము.
ఆడదాకా చెప్పేవాళ్ళు చెప్పింటే చాలామంది అలాగే చెప్పినారు. మంచి బోధకుడండి, చాలా బాగా చెప్పేశాడండి, మంచి సోషల్ వర్కర్ అండి, సొసైటీని అప్లిఫ్ట్ చేసాడండి, బ్యాక్ ట్రోడన్ పీపుల్ని బయటికి తీసుకొని వచ్చినాడండి, పదాలని చెప్పడం. దట్ ఈస్ నాట్ వాట్ జీసస్ ఇస్ మెంట్ ఆన్ దిస్ ఎర్త్. దాని కొరకు యేసు ప్రభు రాలేదు. అలాంటి సామాజికమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు, సామాజిక కర్తకర్తలు, సమాజ సేవ చేసేవాళ్ళు, మానవ సేవ, మాధవ సేవ అనేవాళ్ళు అనేకులు, లెక్కలేనంత మంది. అయితే ఒకే ఒక్కడు దేవుడై ఉండి మనుషుని కొరకు ఈ భూమి మీదకి నరవతారిగా దిగి వచ్చిన వాడు, ఆయన పేరే యేసుక్రీస్తు. ఆయన చెప్పిన మాట ఇక్కడ రాయబడింది మత్తయి సువార్త 19:21 అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము. ఈ మాట ఒకే ఒక్కడే చెప్పగలడు. మిగతా వాళ్ళంతా ఏం చెప్తారు? మీ ఆస్తులు ఇచ్చేసి అమ్మేసి మాకు ఇచ్చేసేయి, నీ దాన్ని నువ్వు చూసుకో అని చెప్పొచ్చు. కానీ ఈ ఒక్కడు మాత్రమే నన్ను వెంబడించు. ఐ డు నాట్ వాంట్ యువర్ ప్రాపర్టీ, ఐ వాంట్ యువర్ పర్సనాలిటీ. ప్రజలు రెండు రకాలుగా ఉంటారు బోధకులు. ఐ డు నాట్ వాంట్ యువర్ ప్రాపర్టీ, ఐ వాంట్ యువర్ పర్సనాలిటీ. క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్టియానిటీ ఇది. ఐ డు నాట్ వాంట్ యువర్ పర్సనాలిటీ, ఐ వాంట్ యువర్ ప్రాపర్టీ. వరల్డ్ సెంటర్ క్రిస్టియానిటీ ఇది. అర్థమైందా నేను చెప్పే మాటలు మీకు? మీ ఆస్తి మాకు అవసరం లేదు, మీరే ప్రభు మాకు ఇచ్చిన ఆత్మలు అని ఎవరైతే చెప్పగలరో వాళ్ళే క్రీస్తు కేంద్రంగా కలిగిన క్రైస్తవులు. మీరు మాకు అవసరం లేదు, మీ ఆస్తే మాకు అవసరము అని ఎవరు చెప్పగలరో వారు లోకాన్ని కేంద్రంగా కలిగిన క్రైస్తవులు. మీరు ఎవరిని వెంబడిస్తున్నారో మీరే తీర్మానం చేసుకోండి. ఎక్కడ గిఫ్ట్లు పంపిస్తున్నారో మీరే చూసుకోండి, ఎక్కడ గిఫ్ట్లు వేస్తున్నారో మీరే చూసుకోండి. నాకు తెలుసు చాలామంది ఇదే పనులే చేస్తారు. మంచోళ్ళు ఆత్మీయంగా బయటికి అండి ఎంత తెల్లగుంటారో చెప్పనంత తెల్లగుంటారు. ఏ చాకలి చదువు చేయలేనంత తెల్లగా కనిపిస్తూ ఉంటారు. కానీ హృదయం అంతా దోపుతోనూ అజితేంద్రియత్వంతోనే నింపబడినట్లు వాక్యంలో మనకి ప్రస్తావించబడింది. ఒక్క యేసు మాత్రమే అలాగ చెప్పాడు. నిత్య జీవానికి దీనికి ఏం రిలేషన్ ఉందండి? మనం ఏమనుకుంటాం, దానికి దీనికి సంబంధం లేదనుకుంటాం. కానీ ప్రభు చెప్పిన మాటలు ఇది. ఊరికి ఏదో నాలాంటి బోధకు రాశాడంటే ఆయన ఏదో తెలియకుండా రాసాడేమో లేండి అని అనుకుంటాం. కాదు, దిస్ ఈజ్ ద ఒరిజినల్ టెక్స్ట్. ఇంగ్లీష్ బైబిల్లో అయితే యేసు ప్రభు చెప్పిన మాటలు కొత్త నిబంధనలో ఎర్ర అక్షరాల్లో కనిపిస్తాయి. అలాంటి రెడ్ లెటర్ ఎడిషన్ అంటాడు దాన్ని. ఇది రెడ్ లెటర్ ఎడిషను. నీవు అమ్మి బీదలకి ఇచ్చి, అమ్మి దగ్గర పెట్టుకో, బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకో, సేవింగ్స్ చేసుకో, డిపాజిట్ చేసుకో, పొలాలు కొనే. ఈ దినాల్లో విశ్వాసాలకు పట్టిన చీడ పురుగు ఏంటంటే కొనే. ఎంత కొంటారండి? మీకు ఉండటానికి ఒక గూడు, మీ పిల్లలు ఉంటే వాళ్ళకు ఉండటానికి ఒక గూడు. ఎకరాలు కొనుక్కుంటున్నారేంటి? సెంట్లు కొనేస్తున్నారేంటి? లేకపోయినా అప్పులు తెచ్చి కొనేస్తున్నారేంటి? కొంతమంది నాకు చెప్తున్నారు, బ్రదర్ కొంటున్నాం ప్రార్థన చేయండి. నేను అడుగుతుంటా, మీకు ఉంది కదా బ్రదర్ ఇల్లు అంటే, ఉన్నాను బ్రదర్, పిల్లలు ఉన్నారు కదా, ఉంటుంది అక్కడ. సరే ఎంత తీస్తున్నారు? ఒక కొడుకు కూతురు ఉన్నారనుకో, ఒకరికి 3 సెంట్లు 5 సెంట్లు 10 సెంట్లు తీయొచ్చు మీ దగ్గర డబ్బులు ఉంటే. ఎకరాలు తీస్తున్నారేంటి? లేదండి, ప్లాట్లు వేసి కొంతమందికి అమ్మేస్తామండి. దానికి వచ్చేసారండి మీరు ఇక్కడికి. ఒకవేళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు ఉంటే మీరు చేయండి, నేను వాళ్ళని గురించి మాట్లాడట్లేదు. విశ్వాసులుగా ఉండి నీ పనేమో నీకు తెలియకుండా, నీ జిల్లా అయిపోయింది కదా, జిల్లా కేంద్రంగా అయిపోయింది కదా, పక్కన స్థలాలు ఖాళీగా ఉన్నాయి కదా, లోకస్తుల మాత్రం అవ్వలు చాపొద్దు. ఇది గ్యాంబ్లింగ్. నువ్వు కొంటావు. ఇప్పుడు 50 లక్షలను కొన్నారు, జిల్లా డెవలప్ అయిపోయి అక్కడికి వచ్చేటప్పటికి ఏమైతుంది తెలుసా? డమల్లని గుండె ఆగిపోతుంది. అప్పులు తెచ్చినా వడ్డీలు కట్టుకోవాలా, జరుగుతుంది అనుకుంటే ఇక్కడ తొందరగా వచ్చేస్తుంది అనుకుంటే అక్కడికి వచ్చేలోగా నువ్వు కొన్న దగ్గరికి నత్త మాదిరో లేకపోతే సింహం మాదిరో ఎలాగో వచ్చేటప్పటికి ఉన్నవన్నీ మీదకి వచ్చేస్తాయి. అప్పుడు బీపీ ఎక్కువైపోయి, షుగర్ ఎక్కువైపోయి ఏమైంది? కిడ్నీలు కొట్టింది. కిడ్నీలు ఎక్కువైపోయి ఏమైనా డయాలిసిస్ అయింది. డయాలిసిస్ అయిపోయి ఏమైంది? లివర్ దెబ్బతినింది. లివర్ దెబ్బతిని ఏమైపోయింది? కళ్ళు తెరుచుకొని చూస్తున్నారు. చివరికి ఏమైపోయింది? అంబులెన్స్. ఒకదానికొకటి ఎలాగ లింకులు ఉన్నాయి చూడండి. మీరు ఏమనుకుంటున్నారంటే జీవితం అంటే ఏదోలే ఆశ అనుకో, అన్నీ మన భౌతికమైన శరీరానికి లింక్ ఉన్నాయి. అందుకే అపోస్తలుడైన పౌలు మనలాంటి వాళ్ళు లక్షల మందిని చూసినాడు. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకం. మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండడి. మీకు కలిగిన
తినటానికి భోజనం ఉందా, ఆకలి లేకుండా, ఆ శరీరం కప్పుకోవటానికి బట్టలు ఉన్నాయా, దిగంబరత్వం లేకుండా, ఉండటానికి ఒక నీడ ఉందా, బయట వెలపల లేకుండా, ప్రభుని సేవిస్తూ బైబిల్ పట్టుకున్న వాక్యం చెప్తూ సాక్ష్యం చెప్తూ సేవిస్తూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూడండి. నేను ఎలాగ చెప్తాను వచ్చు బ్రదర్, మాకు సంసారాలు పిల్లలు అందరూ ఉన్నాయి, అట్ట సరిపోతుంది. ఎవరో మీలాంటి వాళ్ళకి భక్సింగ్ గారు లాంటి జిఎస్లో అవసరం బ్యాగ్ తగిలేసుకొని తిరిగితే ఎవరో ఒక పూట భోజనం పెడతారు, కానీ మాకు ఎలాగ సరిపోద్దండి. అలాగ బైబిల్లో అలాగ సరిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇది నిత్య జీవానికి ఎలాగ సంబంధము అని మనం అనుకుంటాం. ఈ సంబంధము అని మొదటి నిత్య జీవం అనే కాంటెస్ట్లోనే రాసినారు. ఇదే కాంటెస్టే. మీకు తెలుసో తెలియదో, మనం లైట్ తీసుకుంటామని ముందే తెలుసు కదా ప్రభువారికి, అంత లైట్ తీసుకునే మనుషులు అని. అందుకనే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు రాయించినాడు. 3 సార్లు ఎందుకు రాయిస్తారు? ఒక విషయం ఒక దగ్గర రాయిస్తే సరిపోదా? మత్తయి రాశాడు, మార్క్ రాశాడు, లూకా రాశాడు, సేమ్ కాంటెక్స్ట్. 3 సార్లు ఊరికే స్థలము వ్యర్థం చేయటానికి రాయలేదు పరిశుద్ధాత్మ దేవుడు. రాసినారంటే 3 సార్లు. మనం పిల్లలకు కూడా చెప్తుంటాం కదా, చదువుకో 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 అని. వాళ్ళకి విసుగొచ్చేయమంటే అన్నిసార్లు చెప్పాల్సిన పని లేదులే, నీ పని నువ్వు చూసుకొని నా పని నేను చూసుకుంటా అంటారు. టిఫిన్ చేయి టిఫిన్ చేయి టిఫిన్ చేయంటే అన్నిసార్లు అడగాల్సిన పని లేదులే, నాకు ఆకలి వేసినప్పుడు నేను చేస్తాను, నువ్వు కావాలంటే చేసుకొని నీ పని చూసుకో అని చెప్తారు. మందినికి వెళదాం అంటే అన్నిసార్లు చెప్పాల్సిన పని లేదులే, నాకు రావాలనిపించినప్పుడు నేను వస్తా, మీరు వెళ్ళు అని అంటారు. కుటుంబ ప్రార్థన చేసుకుందాం, లేయి అంటూ ఉంటే అన్నిసార్లు చెప్పాల్సిన పని లేదులే, నేను ఎప్పుడో మధ్యరాత్రి లేచి కుటుంబ ప్రార్థన చేసుకుని పడుకున్నా అంటే ఏం కుటుంబ ప్రార్థన? మొబైల్లో. ఇలాగ రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ పరిశుద్ధాత్ముడు మన అక్కడ తెలిసి మన కొరకే దాన్ని 3 సందర్భాల్లో కనీసం రాయించు. ఇది ఏ సందర్భంలో నిత్యం అనే మాట వాడబడుతూ వచ్చింది. బైబిల్లో రాయబడింది. ఆ వ్యక్తి నిత్య జీవాన్ని మనకు పరిచయం చేశాడు, అది ప్రవేశించలేకపోయాడు. అందుకే యేసు ప్రభు ఇక్కడ ఏమన్నాడంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట. ఆ నిత్య జీవమే యేసుక్రీస్తు ప్రభు. క్రైస్ట్ ఈజ్ ద ఎటర్నల్ లైఫ్. నిత్య జీవం అంటే ఏమో అక్కడ ఉండేది ఒక జీవం అని అనుకోవద్దండి, ఆయనే యేసు ప్రభు. ఇప్పుడు చదవండి యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనము. జాన్ చాప్టర్ 1. ఆయనలో చాలు ఏముండెను? జీవం ఉండెను. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎవరు? యెషయా గ్రంథంలో చెప్పబడింది కదా, మహోన్నతుడు, పరిశుద్ధ స్థలములో నివసించేవాడు. తర్వాత యెషయా గ్రంథము 9:6, ఏలైనగా మనకు శిష్యు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారమున్నది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఎవరు? ఎవర్ లాస్టింగ్ ఫాదర్, ఎటర్నల్ ఫాదర్. ఆయనే నిత్యుడైన దేవుడు. అందుకే పౌలు రోమాకు రాస్తూ ఆయన నిత్యుడైన దేవుడుగా పరిచయం చేశాడు. ఈజ్ ఎటర్నల్ గాడ్, గాడ్ ఇమ్మార్టల్, క్షయత లేనివాడు, తరిగిపోనివాడు. అలాంటి దేవుడు ఆయనలో జీవం ఉండేది. ఆయన జీవాన్ని మన కొరకు ఇచ్చినాడు. ఆది కాండము ఇప్పుడు చదవండి, 1వ అధ్యాయం. జెనసిస్ చాప్టర్ 1. అది మన్నించండి, 2వ అధ్యాయం. 2వ అధ్యాయమేనా? 2వ అధ్యాయము 7వ వచనం. జెనసిస్ 2:7. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు. ఏ వాయువు? వాయువులు చాలా ఉన్నాయి. ఇక్కడుండే వాయువు ఏంటి? వాయువు అంటే తెలుసు కదా, గాలి అని అర్థం. ఇక్కడుండే గాలి ఏంటి? జీవవాయువు. ఇప్పుడు యోహాను 1:4, ఆయనలో, ఇప్పుడు మనలో జీవవాయువు వచ్చింది, నిత్య జీవం వచ్చింది. ఎప్పుడు? 2వ అధ్యాయం. 3వ అధ్యాయంలో పాపం చేసిన దాన్ని బట్టి
ఆ నిత్య జీవాన్ని మనం కోల్పోయినా. రోమపత్రికలో అదే చెప్పబడింది కదా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను, అదే దేవుని యొక్క నిత్య జీవం. పాపం వల్ల వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు ఏంటది కృపావరం. ఇట్స్ ఎ గిఫ్ట్. నిత్య జీవం అనేది ఒక వరం. ఏంటి ఆ వరం? ఇప్పుడు 2 కొరింథీ 9 అనుకుంటా కదా, థ్యాంక్స్ బి టు గాడ్ ఫర్ హిస్ అన్స్పీకబుల్ గిఫ్ట్. చెప్పసఖ్యము కాని దేవుని వరమైన యేసుక్రీస్తుని బట్టి దేవునికి స్తోత్రములు. కనుక యేసుక్రీస్తు ప్రభువే మన కొరకై దేవుడు 9:15 2 కొరింథీలో మనం చూస్తాం, చెప్పసఖ్యము కాని దేవుని వరమైన యేసును బట్టి స్తోత్రాలు. కానీ క్రైస్ట్ ఈస్ ద ఎటర్నల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, అండ్ క్రైస్ట్ ఈస్ ద ఎటర్నల్ లైఫ్, అండ్ క్రైస్ట్ ఈస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ద ఎటర్నల్ లైఫ్. క్రీస్తే నిత్య జీవం అయినాడు, క్రీస్తే నిత్య జీవం యొక్క పరిపూర్ణత అయినాడు. ఆ క్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవంలోనికి మనం ప్రవేశించున్నాం. క్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ నిత్య జీవం. ఇప్పుడు పరలోక రాజ్యంలో ప్రభు లేడు అనుకో, నిత్య జీవం ఎక్కడ ఉంటుంది? నరకంలో ప్రభు లేడు కనుక నిత్య జీవం నరకంలో ఉండటానికి అవకాశమే లేదు. కనుక ప్రభు మన మధ్యలో ఉన్నాడు కనుక, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో మత్తయి 18:20, అక్కడ నేను వారి మధ్య ఉందును అంటే అక్కడ ఎవరున్నారని అర్థం? నిత్యం ఉందని అర్థం. వీఆర్ ఎక్సర్సైజింగ్ ద ఎటర్నల్ లైఫ్ ఇన్ డైలీ బేసిస్. అనుదినము మనము నిత్య జీవాన్ని అభ్యాసము చేస్తున్నాము. ఇది మర్చిపోకూడదు. అభ్యాసం చేసే ఈ నిత్యం ఇప్పుడు ఎలాగుంది? చాలామంది, ఇందాక నేను చెప్పాను కదా, నిత్య జీవం అంటే మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో నిత్యం ప్రభుతో ఉంటాం కనుక అది నిత్య జీవం అని అనుకుంటున్నారు. అట్లా కాదు. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వెంటనే నిత్య జీవము మనలోనికి కార్యసిద్ధి కలిగించబడింది. ఆ నిత్య జీవమే యేసుక్రీస్తు ప్రభువు. అది దేవుని వరమే, అది ఉచితమే, అది రాజ్యం మాత్రమే కాదు. ఇప్పుడే మనం ఆ రాజ్యాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ నిత్యం యొక్క లక్షణాలు ఎలాగున్నాయో ఒక 5 చూసి మనము ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది యోహాను సువార్త 5వ అధ్యాయం, జాన్ చాప్టర్ 5:39. యోహాను సువార్త 5వ అధ్యాయం 39. జాన్ 5:39. యోహాను 5:39. లేఖనములందు మీకు నిత్యజీవము గలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు. 1 కింద రాశారు, పరిశోధించుడి అవి నన్ను గూర్చి. ఎక్కడుందంట నిత్యజీవం? లేఖనం అంటే ఏంటి? వాక్యం. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. కనుక లేఖనాలు పరిశోధిస్తే మనకేం కనిపిస్తుంది? నిత్యం కనిపిస్తుంది. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. కనుక లేఖనాలు ఎలాంటివి? ఇది పరిశుద్ధమైన లేఖనం. మనకు తెలుసు కదా, హోలీ రిట్, పరిశుద్ధ వాక్యము అంటాం, పరిశుద్ధ లేఖనము అంటాం, పరిశుద్ధ గ్రంథము అంటాం. దీని పేరే అది. మిగతా ఏ గ్రంథాలకైనా లేని పేరు దీనికి మాత్రమే వచ్చింది. మీరు చాలా పుస్తకాలు చూసింటారుగా, ఏ పుస్తకం మీదైనా పరిశుద్ధ గ్రంథం అని రాశారా? పరిశుద్ధ పుస్తకం అని రాశారా? ఎక్కడ అలాంటివి కనిపించదు. ఒక్కటి మాత్రం 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక పుస్తకం. ఇది దైవావేశం వలన కలిగిన పుస్తకం. ఇది పరిశుద్ధ పుస్తకం. కనుక మొదటిది, ద ఫస్ట్ అట్రిబ్యూట్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్ ఈజ్ హోలీనెస్. నిత్య జీవం యొక్క మొదటి గుణలక్షణము, సౌశీల్యత ఏంటంటే పరిశుద్ధత. సర్చ్ ద స్క్రిప్చర్స్, ఇట్ టెస్టిఫైస్ ఆఫ్ మీ, బికాజ్ ఇన్ ద స్క్రిప్చర్స్ దెర్ ఇస్ ఎటర్నల్ లైఫ్. ఇప్పుడు మనం వాక్యం చదవట్లేదు, వాక్యం పరిశోధించట్లేదు అంటే అర్థం ఏంటి? ఈ నిత్య జీవం యొక్క అనుభవంలోనికి రావట్లేదు అని అర్థం. వాక్యానికి వలబట్టున్నాము అని అర్థం. మనకు వాక్యం అంటే చాలా ఇష్టంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది, కానీ వాక్యము చదవడం వేరే, వాక్యం వినడం వేరే. ఆ చదివిన వాక్యము, విన్న వాక్యము అనుసరించటానికి, అభ్యాసం చేయటానికి ఇష్టపడకపోతే అంతా వృధా. ఇంకోసారి చెప్పనా? ఇది ఎలాగుంటుందంటే, పిల్లలు స్కూల్కి వెళ్ళారనుకోండి, క్లాసులో ఇట్లే వింటుంటాడు, టీచర్ చెప్పింది ఇట్లే వింటుంటాడు. పరీక్షలు వచ్చినాయి, క్వశ్చన్ పేపర్ వచ్చింది, ఆయనకి టీచర్ చెప్పినవి వచ్చినాయి, ఇట్లే నేను వచ్చినాయి, కానీ ఏం రాయలేదు. పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా? సేమ్ టు సేమ్ మనం కూడా
బాగా ఇలాగే వింటున్నాం. క్విజ్లో ప్రైజెస్ వస్తున్నాయి, తర్వాత ఇంటి వాక్యాలే ఉన్నాయి, బైబిల్లో వాక్యాలే ఉన్నాయి, మందిరంలో వాక్యాలే, నోరు తెరిస్తే వాక్యాలే, కానీ హృదయంలో మాత్రం అంత లోకం. అందుకే యాకోబు చాలా సూటిగా రాశాడు, మీరు వాక్యము వినువారు మాత్రమై ఉండై మిమ్మల్ని మీరు మోసపోకుండా. నాకు ఎక్కడికి వెళ్ళినా కొంతమంది ఈ మాటలు చెప్తుంటారు, బ్రదర్ మీ వాక్యం మేము యూట్యూబ్లో ఎప్పుడు వింటుంటాం బ్రదర్, షార్ట్ మెసేజెస్ చాలా బాగుంటాయి బ్రదర్. అంతదాకా బాగుంది, కానీ వింటున్నారు ఏమైనా మారారా అని అడిగాను అనుకో, ఇంకోసారి రాణిస్తారా? కనుక ఇంకేం చేయాలా? సరే వింటున్నారా అక్క, వింటున్నారు బ్రదర్, థ్యాంక్ యూ, ప్రార్థన చేయండి. ఏం చేస్తాం మరి? వినిన తర్వాత మారాలి కదా. అయ్యో విని మిమ్మల్ని మీరు ఎలా ఎందుకు మోసపరుచుకుంటున్నారు, ఆ ప్రకారం జీవించాలి కదా అంటే ఎంత కష్టంగా ఉండదు వాళ్ళకి. కానీ యాకోబు అలాగ అనుకోలేదు, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు డోంట్ బి చీటెడ్, డిసీవ్డ్ బై యువర్ సెల్ఫ్ బై ఇయర్స్ ఓన్లీ. వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోవద్దు. కనుక ఎవ్రీ పర్సన్ దట్ డు నాట్ లైక్ టు కీప్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ ఎ చీటర్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని విని చాలా బాగుందని రాసుకొని అడ్చేసి ఇచ్చేసి షేర్ చేసి అన్నీ చేసి ఆ ప్రకారంగా జీవించని వ్యక్తి, నేను చెప్పే మాట కాదు, బైబిల్ చెప్తుంది, మోసగాడు. ఇప్పుడు ఈ మోసంలో ఎంతమంది ఉన్నాము అనే దానికంటే ఎంతమంది లేము అనేది మేలు అనుకుంటా. వాట్ ఏ షాకింగ్ న్యూస్ ఇట్ ఈస్. Search the scriptures, ye shall find eternal life in it, for they testify of me. లేఖనంలో పరిశోధించుడి, అవి నన్ను గురించి సాక్షించు. అలాగని బ్రదర్ ఇలాగ చెప్పేసాడు, ఇలాగ మనం వాక్యాన్ని ఆచరించట్లేదు కదా, ఇంక వినడం ఎందుకు, రాసుకోవడం ఎందుకు, పక్కన పెట్టేస్తున్నాం. అటు చేయొద్దండి. ఇక 3 మెట్లు. మొదటి మెట్టు ఏంటంటే చదవాలా, రెండో మెట్టు ఏంటంటే వినాలా, మూడో మెట్టు ఏంటంటే గైకొనాల. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో అదే ఉంది కదా, ఈ ప్రవచన వాక్యం చదువువాడును వినువాడును గైకొనవాడును ధన్యుడు. రెండవది చూస్తామా, యోహాను సువార్త, జాన్ చాప్టర్ 6. యోహాను సువార్త 6వ అధ్యాయం verse 47. 6:47 విశ్వసించువాడే అంటే ఇప్పుడు నిత్యజీవంలో ఉన్నామనే లేదనే, పరలోకానికి వెళ్ళిన తర్వాత విశ్వాసంతో అవసరం లేదా? అవసరం లేదు. విశ్వాసంతో ఎప్పుడు అవసరము? భూమి మీద ఉన్నప్పుడే అవసరం. కనుక విశ్వసించుట ఎప్పుడు అవసరము? ఇక్కడున్నప్పుడే అవసరం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం ఇస్ ద వన్ ఆఫ్ ద లాంగెస్ట్ చాప్టర్స్ ఆఫ్ ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్. యోహాన్ ప్రకారము లేదా యోహాను సువార్తలో 6వ అధ్యాయం చాలా పెద్ద అధ్యాయము. ఇదే దీని గురించి ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఈ హ్యాస్ ద ఎటర్నల్ లైఫ్. ఈ విల్ హ్యావ్ అని చెప్పలేదు, ఉంటుంది ఆయనకి నిత్య జీవం అని చెప్పలేదు. ఈ హ్యాస్ ఎటర్నల్ లైఫ్, అతనిలో నిత్య జీవం ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఇప్పుడు విశ్వాసం లేకపోతే ఏం లేదని అర్థం, విశ్వసించకపోతే ఏం లేదని అర్థం. మనం ప్రాక్టీస్ చేయట్లేదు, నిత్య జీవాన్ని ప్రాక్టీస్ చేయట్లేదని అర్థం. అనుభవించట్లేదని అర్థం, అభ్యాసం చేసుకున్నట్లేదు అని అర్థం. నాలో నిత్య జీవం ఉంటే నేను అభ్యాసం చేయటానికి ఒక ఎక్సర్సైజ్ ఏంటంటే విశ్వసించుట. యోహాను భక్తుడు అదే రాస్తాడు కదా సువార్తలో, విశ్వసించిన వానికి ఎలాగ మనం ప్రార్థన చేస్తాం? విశ్వసించే దేవునికే ప్రార్థన చేస్తాం. ఆయన సమస్తము దాళముగా దయచే దేవుడు అని నమ్ముతాం కనుక ఆయన సన్నిధిలో వరకు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తాం. నమ్మకపోతే మనం ప్రార్థన చేయలేం కదా. అందుకే 65వ కీర్తన 2వ వచనంలో చెప్పబడింది, ప్రార్థన ఆలకించువాడా. ఎవరు వస్తారు? సర్వ దేవదూతలు మీ దగ్గరికి వస్తారంటే సరేలే, ఎలాగో మనం దేవదూతలం కాదు కనుక ప్రార్థన చేసుకోవడం ఎందుకని బయటికి వెళ్ళొచ్చు. సర్వ ప్రవక్తలు మీ దగ్గరికి వస్తారంటే మనం ఎలాగో ప్రవక్తలు కాదు కదా, మనం ఎందుకు అక్కడికి వెళ్ళి. సర్వరాజులు మీ దగ్గరికి వస్తారంటే మనం ఎలాగో రాజులు కాదు కదా, ప్రార్థన చేసుకోవడం ఎందుకు అని అనుకోవచ్చు. సర్వ సిస్టర్స్ వస్తారంటే అబ్బా బ్రదర్స్ భలే చేసినావు ప్రభా, నువ్వు చేసిన గొప్ప కార్యాల్లో అది కూడా ఒకటి.
సిస్టర్స్ని మాత్రమే ప్రార్థన చేయమన్నావు, బ్రదర్స్ని పర్వాలేదులే అని చెప్పినావు అని అది కూడా ఎస్కేప్ కావచ్చు. కేవలం సర్వ పెద్దలు మాత్రమే వస్తారంటే పిల్లలు అబ్బా జాలి చేసే ప్రభువా జాలి జాలి అని పిల్లలు బహుశా అలాగే సరదాగా ఉండొచ్చు. లేదా పిల్లలు మాత్రమే వస్తారంటే పెద్దలు ఇంకా సరదాగా ఉండొచ్చు. కానీ ప్రభు ఏం చేశాడంటే అందరిని ఒకే దగ్గరికి తీసుకొని వచ్చిన సర్వ శరీరులు. ఇప్పుడు శరీరం లేని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే చేయొద్దండి, ఎందుకంటే భయపడి పారిపోతారు వేరే వాళ్ళు. అందరూ మనం శరీరం కలిగి రక్తమాంసములు కలిగి ఉన్నాం కనుక రక్తమాంసములు కలిగిన వారిలోనికి రక్తమాంసములు కలిగి పరిశుద్ధుడిగా పాపం లేనివాడిగా యేసుప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. రక్తమాంసములు కలిగిన ప్రతి మనుషుడు యేసుప్రభు యొక్క కృపాసింహాసనం దగ్గరికి ప్రార్థన కొరకు రావచ్చు. అదే 65వ కీర్తన 2వ వచనంలో చెప్పబడింది, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు. అంటే వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు ఎలాగ చేయాలి, ఆయన ఇచ్చువాడని నమ్మవలెను కదా. విశ్వసించకపోతే ఎలాగ మనం ప్రార్థన చేస్తాం? కానీ మనకున్న మంచి అభిప్రాయం ఏంటంటే ప్రార్థన చేస్తుంటాం, మన పని కూడా మనం చేస్తూ ఉందాం. ఆయన ఇస్తే నిత్యజీవం కలిగి లోకానికి ఆ జీవాన్ని పంచుతూ వచ్చిన ఇది నిత్యం యొక్క 2వ అనుభవం. 3వ చూస్తామా? యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం. జాన్ చాప్టర్ 6:68. సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళుదాము? నీవే. ఏం మాటలంటే ఆయనవి మాటలు చాలా రకాలుగా ఉన్నాయి కదా. సూటిపోట్ల మాటలు పలికేవారు, కత్తిపోట్లు లాంటి మాటలు పలికేవారు, వ్యర్థమైన మాటలు పలికేవాళ్ళు, ఇవన్నీ బైబిల్లో రాయబడిన మాటలు. కాని మాటలు పలికేవాళ్ళు, ఉప్పు వేయనటువంటి మాటలు పలికేవాళ్ళు, ఎన్నో రకాలుగా రాయబడిన. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలని, ప్రోత్సాహకరమైన మాటలు ఉండాలని, ఇలాగ రకరకాలుగా చెప్పబడినాయి. ఇక్కడ ఒక రకమైన మాట ఏంటంటే ఇది ఎవరికి లేదు, ఒకళ్ళకే ఉంది. ఏం మాట? Thou art the words of eternal life. ఈ సంగతి మనకు పరిచయం కదా. యేసుప్రభు వారికి 70 మంది శిష్యులు ఉన్నారు. ఇక్కడికి మామూలుగా మనం 12 మంది అనుకుంటూ ఉంటాం. ఈ 70 మంది యేసుప్రభు వారు బోధించడం ఆరంభిస్తే ఆయన ఇలాగ బోధించినాడు 6వ అధ్యాయంలో, నా శరీరం తిని నా రక్తం త్రాగవాడే నిత్యం గలవాడు, అంత తినాలి నేను వాడిని లేపుతానంటే కొంతమంది మొఖాలు చూసుకున్నారు. మామూలు మేము కూడా వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది మొఖాలు చూసుకుంటుంటారు, ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు మమ్మల్ని గురించి చెప్తున్నాడు అని. వీళ్ళు కూడా అలాగే అనుకున్నారు, మనల గురించి చెప్తున్నాడు అని. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగితే నరమాంస భక్షులం అయిపోతాం కదా. ఆ దినాల్లో ఉన్న సంస్కారం లేదా మర్యాద ఏంటంటే ఎవరైతే నరమాంస భక్షులుగా ఉన్నారో వారిని రాళ్లతో చావగొట్టి ఊరికి వెలపట తీసుకెళ్ళి ఊరి వెలపట ఒక సమాధి కట్టి దానికి సున్నం కొట్టి దాని మీద ఒక ఎపిటోమ్ అంటే ఒక పెద్ద రాయి పెట్టి ఇలాగ రాసేవాళ్ళు, నరమాంస భక్షకుడు, పుట్టిన దినము, చనిపోయిన దినము, ఇలాగ రాళ్లతో కొట్టి శిక్ష వేయబడ్డారని. ఆ ఊర్లోకి వచ్చేవాళ్ళు, ఊర్లో నుండి వెళ్ళేవాళ్ళు ఆ సమాధి చూసినప్పుడు ఆ ఎపిటోమ్ అంటే దాని మీద ఉన్న రాతి మీద రాయబడిన మాటలు, శిలాపలకం మీద ఉన్న మాటలు చూసినప్పుడు అనుకున్నా, అయ్యో పలానా వాళ్ళు నన్ను మాంసభక్షకులు అంటే పలానా వాళ్ళు తినేసాడంటే అందుకే రాళ్ళతో సాగుకొట్టి చంపేశారంటే ఇక్కడ పాతి పెట్టేశారంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి, పొరపాటున ఇలాంటివి మనకు కూడా ఏమైనా ఎప్పుడైనా వస్తాయేమో అని వాళ్ళు దాన్ని చూసి జాగ్రత్తగా ఉండాలని కోరుకునేవాళ్ళు. శిష్యులు 70 మందిలో అనుకున్నారు, మనం కూడా ఏ రోజు ఒకరోజు బయటికి లాగొట్టేస్తారు, ఈయనేంటో ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగితే ఆయన చచ్చిపోతాడు కదా, ఆయన చచ్చిపోయిన తర్వాత మనల్ని కూడా చంపేస్తే ఏం లాభం ఉందని అనుకున్నారు. మరి ఏం చేయమంటారు? ఏం చేస్తే వెళ్ళిపోదాం, మన పని మనం చేసుకుందాం, చేపల చెరువులు రొయ్యల చెరువులు మస్తుకున్నాయి కదా, ఇప్పుడే జిల్లా అయిపోయింది, ఎన్ని పనులు చేసుకోవచ్చు రోయ్ అనుకు భలే చెప్పారో బాబు అనుకున్నాడు ఇంకొక ఆయన. ఈ బాబులు రేయిలు అందరు కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఎంతమంది వెళ్ళిపోయారు, ఎంతమంది మిగిలారు మీకు తెలుసు కదా, 12 మంది మిగిలారు. ఎంతమంది వెళ్ళిపోయారు? 58 చెప్పండి. నాకు కూడా లెక్కలు వచ్చింటే అమెరికాలో ఉండింట, లెక్కలు రాలేదు కానీ ఇక్కడ ఉన్నా, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతా. 58 మంది వెళ్ళిపోయారు. మెజారిటీ వెళ్ళిపోయారా, మైనారిటీ వెళ్ళిపోయారా? మెజారిటీ వెళ్ళిపోయారు. మెజారిటీ అలాగ అర్థం చేసుకున్నారు. అట్లా అర్థం చేసుకోమని ఎవరు చెప్పారు? వాళ్ళే అనుకున్నారు. ఎందుకు బ్రదర్ ఇలాగ అర్థం చేసుకున్నారని మీరు చెప్పింది మాకు అలాగే అర్థమైందండి. ఎందుకక్క అలాగే అనుకున్నారు? అలాగే చెప్పేశారండి. నేను అలాగే చెప్పానా, మీరు అలాగ అర్థం చేసుకున్నారు? కాదండి, మేము అలాగే అర్థం చేసుకున్నాం. ఎవరు చెప్పారు మీకు అలాగ అర్థం చేసుకోమని? అలాగే అర్థమైపోయిందండి మీరు చెప్పే మాటల్లో. అన్నీ మీరే అర్థం చేసుకున్నారు, మీరే తలంచినారు, వాళ్ళు వెళ్ళిపోయినారు, ఇంక 12 మంది మాత్రమే మిగిలినారు. యేసుప్రభు వారు
చూడండి పేతురు ఎంత చక్కగా మాట్లాడతాడు. ఇదే ప్రశ్నకు ప్రశ్నతోనే జవాబు ఇవ్వాలంటే యేసుప్రభువు వేసిన ప్రశ్న ఏంటి? విల్ యు ఆల్సో గో అవే, మీరును వెళ్ళాలని ఉన్నారా? ఇప్పుడు పేతురు చెప్పిన జవాబు ఏంటి? అది ఎట్లా వెళ్తాం ప్రభు, మీరు అంటున్నావు వదిలేసి వెళ్ళి పొమ్మంటావు ఏంటి, అక్కడికి వెళ్ళమంటావు, ఇంటికంటే చేపల చెరువులో ఎల్ చెరువులు ఎక్కడ ఉంటాయి కానీ అని చెప్పట్లే. ప్రశ్నకు ప్రశ్నతోనే జవాబు చెప్పడం అనేది ఇట్స్ ఏ వైజ్ ఆన్సర్. ఇలా మనం కూడా నేర్చుకోవాలా. మనం అంతా డొంక తిరుగుడు జవాబులు చెప్తుంటాం, అట్లా ఇట్లా అన్ని తినేసి ఏంటంటే భోజనం చేశారా అంటే లేదండి అని చెప్పొచ్చు కదా. లేకపోతే నేరుగా ప్రశ్నకు ప్రశ్నతోనే జవాబు చెప్పొచ్చు. మీరు భోజనం చేశారా, బాగున్నారా, మీరు బాగున్నారా, అది ప్రశ్నకు ప్రశ్నతోనే జవాబు అనుకోండి. ఇప్పుడు అలా కాకుండా భోజనం చేశారంటే మీటింగ్స్ కదండి, అక్కడికి వెళ్ళేసి వచ్చామండి, అక్కడంతా తిన్నారా లేదా, ఎక్కడికి వెళ్ళారు, అక్కడ కుదరలేదు, అది ఇదని అనవసరం కదా. అందుకే ఇప్పుడు పేతురుని ప్రభువు అడిగాడు, డూ యు ఆల్సో గో అవే, మీరు కూడా వెళ్ళాలని కోరుతున్నారా? అప్పుడు పేతురు చెప్పిన జవాబు ఎంత రమ్యంగా ఉంది చూడండి. 67 అప్పుడు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారని అడగగా, 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళేదాము. దిస్ ఈజ్ ద క్లాసిక్ వే ఆఫ్ స్పిరిచువల్ వే ఆఫ్ గివింగ్ ఆన్సర్ ఇన్ ఎ క్వశ్చన్ ఫామ్ టు ఎ క్వశ్చన్. ఇది ఎవరు నేర్పించినారు? ప్రభువే నేర్పించినాడు వాళ్ళకి. ఎందుకంటే శాస్త్రుల పరిచయాల దగ్గర వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా. వాళ్ళు వచ్చి ప్రభువా అని వాళ్ళు మాట్లాడేటప్పుడు యేసు ప్రభు ఎలాగ జవాబు చెప్తాడు చూడరా అని. ఇంకా అప్పుడు రికార్డింగ్ లేదు కదా, అందుకే రికార్డింగ్ కూడా చేసుకోలేదు. కానీ ఎలాగ చెప్తాడు చూడరా అని అందరే పేతురు యోహాను వీళ్ళంతా అనుకుంటారు, రే ఏం చెప్పేదారా, అందరు నోరు మూసుకుని వెళ్ళిపోయారు. వచ్చినాడంతా మాన వెళ్ళిపోయాడు, యాజకుడు వెళ్ళిపోయాడు, సర్దకాడు వెళ్ళిపోయాడు, మా ఇంటి పక్కనే ఉన్నాడు వెళ్ళిపోయాడు, శాస్త్రి వెళ్ళిపోయాడు, మా ఇంటి ఎదురుగా ఉన్నాడు వెళ్ళిపోయాడు, పరిసైడ్ వెళ్ళిపోయాడు, మా ఇంటి పైన ఉన్నాడు రే వాడు కూడా వెళ్ళిపోయాడు. ఏం జవాబు చెప్పారా? ఏం చెప్పాడు? దెబ్బకి సెట్ అయ్యేటట్టు ప్రశ్నకు ప్రశ్నని జవాబు చెప్పాడు. వాళ్ళ దగ్గర జవాబు ఉంటేగా అందుకే వెళ్ళిపోయాడు రా. మనం కూడా ఇలాగ నేర్చుకోవాలరా. నేర్చుకోవడమే కాదు, పేతురు ఇంప్లిమెంట్ చేసినాడు. అది ఎవరితోనో బయట వాళ్ళతో చేయలేదు, మహా తెలివైనవాడు కదా. అందుకనే ప్రభుత్వం లార్డ్ విదర్ షల్ వై గో, మేము ఎక్కడికి వెళ్ళేదము అంటే అర్థమేంటి? దీన్ని జవాబు రూపంలో చెప్పండి. ప్రశ్నను జవాబు రూపంలో, వీ కెన్ గో నోవేర్, మేము ఎక్కడికి వెళ్ళలేము అని ప్రశ్నకు జవాబు రూపంలో అర్థం. ఎందుకు అనేది ఆయనే చెప్పేశాడు. మళ్ళీ ఇంకా అంత ఆలస్యంగా ఎందుకు అడగట్లేదు అది ఇదని ప్రభువారు అడగటానికి అవకాశము లేదా ఛాన్స్ లేకుండా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, దౌ ఆర్ ద క్రైస్ట్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్ హ్యావింగ్ ద ఎటర్నల్ వర్డ్స్. ఎందుకొరకు వచ్చాం మేము నీ దగ్గరికి? ఎందుకొరకు వచ్చాం? చేపలు రొట్టెలు పంచిపెడతావు అందరికని రాలే, దయాలు ఎడగొడతారు అందరికని రాలే, పెళ్ళిళ్ళలో ఏమైనా ద్రాక్షరసం తక్కువైపోతే మిమ్మల్ని పిలిస్తే అంత సెట్ అయిపోతుందని మేము రాలే. ఎలాగో మా అత్తగారికి బాగుండదు కదా, ఆమెకి తరచుగా బాగలేకుండా అవుతుంది. మా అత్తగారికి అంటే మా అత్తగారికి కాదు, పేతురు అత్తగారికి బాగుండదు కదా, అందుకే ఆమెకి తరచుగా మెడికల్ షాప్కి వెళ్ళి అది ఇది బదులు మిమ్మల్ని చెప్తే మీరు ప్రార్థన చేసిస్తే బాగా అయిపోతుంది. మా ఊర్లో చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళందరూ మీ పేరు చెప్తే దెబ్బకి సెట్ అయిపోయి అందరూ బాగా అయిపోతారు. దాని కొరకు మేము రాలే. ఇవన్నీ భౌతికమైన అద్భుతాలు ఆశ్చర్యకరాలు మేము కళ్ళతో చూసినాం. బట్ వీ నెవర్ ఫాలోడ్ యూ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ మిరకల్స్ యూ హ్యావ్ మేనిఫెస్టెడ్ బిఫోర్ us ఫర్ ద గ్లోరీ. నేను ఆ మహిమ కొరకు మా కన్నులు ఎదుట మీరు చేసిన అద్భుత ఆశ్చర్యకారాలు చుట్టానికి మేము రాలేదు, అవి చేయటానికి మేము రాలేదు. వీ కేమ్ టు లిసన్ ఓన్లీ వన్ థింగ్, ద వర్డ్స్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. నిత్య జీవ మాటలు కలిగిన నీవే కనుక ఆ మాటలు వినటానికి కొరకే మేము వచ్చినాం. మేము చాలామంది మాటలు విన్నాము, దళారుల మాటలు విన్నాము, నాయకుల మాటలు విన్నాము, రాజకీయ నాయకుల మాటలు విన్నాము, అధికారుల మాటలు విన్నాము, ఇంట్లో వాళ్ళ మాటలు విన్నాము, ఇరుగు పొరుగు వారి మాటలు విన్నాము, స్నేహితుల మాటలు విన్నాము. ఎవడనో నీవనే బోధించలేదు. నన్ హ్యాస్ నెవర్ స్పోకన్ ఎ పర్సన్ లైక్ యూ, సో వీ ఫాలోడ్ యూ. మేము ఎక్కడికి వెళ్తాం? వీ కెన్ గో నో వే బికాస్ దౌ ఆర్ ద క్రైస్ట్ దట్ హ్యాస్ ఎటర్నల్ వర్డ్స్. నిత్య మాటలు కలిగిన వాడు. అందుకే దేవుని మందిరానికి రండి, దేవుని వాక్యం వినండి, దేవుని మాటలు వినండి అని ఎందుకు చెప్తామంటే మేము చెప్పే వర్తమానానికి ఎంతమంది వచ్చినారో అని చెప్పుకోవటానికి కాదు. వాక్యంలో నుండి బయలుదేరే మాటలన్నీ
ఎటర్నల్ లైఫ్ కలిగిన, నిత్య జీవము కలిగిన మాటలు, వర్డ్స్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. దానిని బట్టి ఆ నిత్యజీవంలోనికి మనము తీసుకురాబడుతున్నామన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దాకా మనం 3 విషయాలు చూసినాం. మొదటిది హోలీనెస్ ఆఫ్ ద ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం యొక్క పరిశుద్ధత. రెండవది ఫెయిత్ ఆఫ్ ద ఎటర్నల్ లైఫ్, నిత్యం యొక్క విశ్వాసం. మూడవది ఏంటి? ఇక్కడ యోహాను సువార్త 6:68 మనం చూసాం కదా, వర్డ్స్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవానికి సంబంధించిన మాటలు. 4వది చూస్తామా? యోహాను రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. 1 John chapter 1 verse 2. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము సూచి. బైబిల్ చూడండి, మేము విని అని రాశారా? నిత్య జీవం ఏమవుతుందంట? కళ్ళకు కనిపించిందంట. కళ్ళకు కనిపించింది నిత్య జీవం. ఎలాగా? అది యేసు ప్రభు. మేము చూసినాం ఆయన్ని, ఆయన జీవం ప్రత్యక్షమయ్యాడు. అందుకే మనకు జీవమైన యేసు ప్రత్యక్షమైనప్పుడు, క్రైస్ట్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ ఎటర్నల్ లైఫ్, దేవుని యొక్క నిత్య జీవమైన యేసు ప్రభు వారు మనకు ప్రత్యక్షమైన మేము ఆయన్ని చూచి ఆ జీవుని గురించి సాక్ష్యం ఇస్తూ దానిని మీకు తెలియపరచుచున్నాము. ఆ జీవాన్ని గురించి వాళ్ళు ఏం చేశారంట? తాకారంట, విన్నారంట, చూచారంట, అనుభవించినారంట. ఆ జీవంలో వారు మునిగిపోయారంట. మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్, బయలుపరచబడిన నిత్య జీవము ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఈజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ మేనిఫెస్టెడ్, దేవుని కృపగా ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. ఈజ్ ద ఎటర్నల్ లైఫ్ మేనిఫెస్టెడ్, దేవుని నిత్య జీవముగా ప్రత్యక్షపరచుకున్నాడు. ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ మేనిఫెస్టెడ్, దేవుని వాక్యముగా ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. ఈజ్ మేనిఫెస్టెడ్ యాజ్ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడుగా ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన ప్రత్యక్షపరచుకున్న విధానాలు మరలా 5 ఉన్నాయి, కానీ సమయం దాటిపోయింది కనుక ఇప్పుడు అవన్నీ నేను చెప్పటానికి ఇష్టపడట్లేదు. క్రైస్ట్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్, దేవుడే మానవుడుగా, దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువులో మన కొరకే ఈ భూమి మీద ప్రత్యక్షపరచుకొని తాను ఏమయ్యున్నాడో తెలియచేయటానికి ఇష్టపడ్డాడు. 5వ దాకా చూసి ముగిస్తామా? తీతు పత్రిక 1వ అధ్యాయం, టైటస్ చాప్టర్ 1 verse 2. టైటస్ చాప్టర్ 1 verse 2. తీతు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. అంటే తెలుగులో మనకి 1వ వచనం 2వ వచనం కలిసి ఉన్నాయి. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గుర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగా సత్యమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. ఈ నిత్య జీవం ఎలాంటిదంట? హోప్ ఆఫ్ ద ఎటర్నల్ లైఫ్, నిత్య జీవమును గుర్చిన నిరీక్షణ. మన ప్రభుతో పాటు ఉండబోతున్నాం, అదే మన శుభప్రదమైన నిరీక్షణ. వీ హ్యావ్ ఎ బ్లెస్డ్ హోప్ దట్ వీఆర్ గోయింగ్ టు బీ విత్ దిస్ గాడ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ఎటర్నిటీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ప్రభుతో పాటు మన నిత్య జీవంలో ప్రవేశించిన మన శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉన్నాం. ఇది ఉచితముగా మనకు అనుగ్రహించబడింది. పీపుల్ ఆఫ్ నో హోప్, బైబిల్లో రాయబడింది. మనము నిర్దేవులమై ఉంటిమి, ధర్మశాస్త్రము లేని వారమై ఉంటిమి, వాగ్దానము లేని వారమై ఉంటిమి, ఆ తర్వాత నిరీక్షణ లేని వారమై ఉంటిమి. ఇలాంటి మనల్ని ఎన్ని లేని స్థితిలో మహిమ లేని వారమై ఉంటిమి. ఈ మహిమ లేకుండా, నిరీక్షణ లేకుండా, వాక్యం లేకుండా, వాగ్దానాలు లేకుండా, క్రీస్తు లేకుండా, దేవుడు లేకుండా నిర్దేవుడుగున్న మనల్ని దేవుడు ఒక్కడే, దేవునికి నేను నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు. ఆయన నరుడుగా మన కొరకు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఒక వాక్యం చెప్పినా నేను, మీరు ఏమనుకోరంటే చెప్తా, డైరెక్ట్గా మీరు అర్థం చేసుకోవాలా. ఆత్మీయంగా మీ అందరికీ పరిచయమైన మాట, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు.
ఇప్పుడు చెప్పండి, ఎవరి నరుడు? మనమంతా ఏమనుకుంటామంటే ఆదాము 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 ఒంటరిగా ఉండడం మంచిది కాదని. కానీ దేవుడు ఏం సంకల్పించినాడంటే నరుడు ఒంటరిగా ఉండట మంచిది. ఏ నరుడు? ఇప్పుడు తిమోతి పత్రికలు ఇందాక మనం చెప్పాం కదా, దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు. నరుడు నరుడు ఆ నరుడైన యేసు ప్రభు వారు ఒంటరిగా ఉండుట మంచిది. సాటైన సహాయం అంటే సంఘము ఆయన కొరకు ఏర్పాటు చేయబడాలని మొదటి ఆదాము మొదటి అవ్వను తయారు చేసినట్లుగా కడుపటి ఆదామైన యేసుక్రీస్తులో దేవుని యొక్క సంఘాన్ని శిలువ ద్వారా మన కొరకై భూమి మీదకి తీసుకొని వచ్చిన మొదటి ఆదాము ప్రక్కలో నుండి వచ్చిన అవ్వ పాపమునకు కారణమైన వారిద్దరు ఏదేని తోటలో నుండి వెళ్ళగొట్టబడిన నిత్య జీవాన్ని వారు అనుభవించలేకపోయారు. కడుపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువను బట్టి, ఆయన రక్తము ద్వారా, ఆయన గాయాలు, ఆయన శ్రమల ద్వారా, నిందల ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, రక్తం చేత కొనబడిన వారు అందరూ చేరి వచ్చినారు. వారే దేవుని సంఘం, వారే దేవుని పెళ్లి కుమార్తె, వారే పవిత్రురాలైన కన్యక, వారే ప్రధానం చేయబడిన పెళ్లి కూతురు, వారే గొర్రెపిల్లి వివాహ మహోత్సవం కొరకు సిద్ధపడుతున్నవారు. ఈ నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు అని దేవుడు తలంచి సాటైన సహాయము వాని కొరకు చేయదమని అనుకోలేను. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో దొడ్డవి. ఎప్పుడు మనం భౌతికంగానే భార్య భర్తల గురించి, ఈ లోకంలో మనుషుల గురించే ఆలోచించినాం. ప్రభా, నీ భవిష్యత్తు జ్ఞానం ఎంత దొడ్డది, నీ ఏర్పాట్లు ఎంత దొడ్డవి. మేమును నీ కుమార్తెతో ఉండాలని కొలస్సీ 1:27 చెప్పబడింది. క్రైస్ట్ ఈజ్ ద హోప్ ఆఫ్ ద గ్లోరీ. క్రీస్తే మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. ఆ క్రీస్తే మహిమా నిరీక్షణ అయిన ప్రభువును ఒక దినాన మనం చూస్తాం. చూడడం మాత్రమే కాదు, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, వీ షల్ సీ హిమ్, మనం ఆయన్ని చూస్తాం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మొదట చూసుకుంటారు, తర్వాత చూసుకుంటారా? ఈ ప్రశ్న నేను అడగకూడదు, లైసెన్స్ లేదు. కానీ మీకు తెలుసు కదా, మొదటే చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడకుండా ఉండలేడు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని కదా. ఏదో ఒక కారణంతో చూడటానికి ట్రై చేస్తుంటాడు. ఉద్యోగస్తులు అయితే ఎక్కడ ఉద్యోగం చేస్తుందో కనుక్కొని అక్కడికి వెళ్ళి ఏదో పని ఉన్నట్లు పురమాయించుకొని ఇండైరెక్ట్గానే చూసి వస్తాడు. లేదా మందిరంలో ఏ మందిరంకి వెళ్తుందో తెలుసుకొని ఆ మందిరంలో వెనక కూర్చొని ఎలాగో ఒకలాగా ఎవరికి తెలియకుండానే చూసి వస్తారు. ఎందుకంటే ఆ పెళ్లి కూతురు అంటే అంత ఇష్టం. ఈ ప్రభు పాపులమైన మనల్ని ప్రేమించి, ఈ పాడుబడిన మానవ జాతిని ప్రేమించి, దైవ కుమారుడు యోహాను పత్రిక పెళ్లి కుమారుడుగా ఆయన భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన చూసిన పెళ్లి కుమార్తె ఎలాగుంది? పాపములో పడిపోయింది. అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెమైనా స్వస్థత లేదు, దిగంబరిగా ఉంది, చెడిపోయింది, లోకంతో ఐక్యపరచబడింది. లోకం యొక్క పాపాలన్నీ ఆ పెళ్లి కుమార్తె మీదకి వచ్చాయి. ఇప్పుడు ఆ ప్రభువు పెళ్లి కుమార్తెను చూసి, అయ్యో నా పెళ్లి కుమార్తె ఇలాగుందా, ఈ అమ్మాయి వద్దని తలంచలేదు. ఆ పెళ్లి కుమార్తెను తనకిష్టమైన విధానంలో మలుచుకోవటానికి, తన టేస్ట్కి తగినట్లుగా తయారు చేసుకోవటానికి ఆయన శిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెముతో పొడిపించుకొని రక్తము గార్చి చనిపోయి సమాజపడి తిరిగి లేచి పరలోక స్థలంలో మహామహునికుడి పార్శ్వమున ఆసీనుడైనాడు. ఇప్పుడు ఆ రక్తం ద్వారా ఆ పెళ్లి కూతురిని తయారు చేయటి కొరకాయి హిమము వలె తెల్లగా కడిగి, ఏ చాకలియు చలువు చేయలేనంత తెల్లగా హృదయాన్ని కడిగి, ఇప్పుడు కొరింథీ 2వ పత్రికలో చెప్పబడింది, కాబట్టి క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, న్యూ క్రియేచర్. ఇంతకుముందు పాపంలో కొట్టిమిట్టాడుతుంది, ఇప్పుడు ఎలా ఉంది? పెళ్లి కూతురు తెల్లగా ఉంది. ఇంతకుముందు పాపం అంటే ఇష్టపడింది, ఇప్పుడు పాపం అంటే భయపడుతుంది. ఇంతకుముందు పాపంలోనే జీవిస్తుంది, ఇప్పుడు పాపం నుండి పారిపోవటానికి ఇష్టపడుతుంది. ఇంతకుముందు లోకంలోనే జీవించింది, ఇప్పుడు లోకంలో కాదు పరలోకంలో జీవించాలని కోరింది.
ఇంతకుముందు సాతాను బంధకాల్లో ఉంది, ఇప్పుడు క్రీస్తు యొక్క చెరలోనికి రావాలని కోరుతుంది. ఇంతకుముందు లోకం కొరకే చనిపోవాలనుకుంది, ఇప్పుడు ప్రభు కొరకు ఎదురు చూస్తే ఆయన రాకడ కొరకు కనిపెడుతుంది. ఓ దినాన ప్రభు ఈ పెళ్లి కూతురు కొరకు రానైనాడు. శుభప్రదమైన నిరీక్షణ కలిగిన దేవుని సంఘమైన ఈ పెళ్లి కుమార్తె తన భర్త కొరకై ఏం చేసిందంట? అలంకరించబడింది. అదే సంఘం. మహిమగల దేవుని దగ్గరికి మనం వెళ్ళటానికి ఇష్టపడతాం. అందుకే యోహాను రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడింది, మనం ఆయన చూస్తామంటే ఆడదాకా బాగుంటే సరేలే చూస్తూనే ఉంటాం అనుకోవచ్చు. కానీ ఏం రాశారు నెక్స్ట్? ఆయన వలే ఉంటాం. అబ్బా, భార్య భర్త వలే ఉంటుందంట. మ్యాగ్నానిమస్. ఎలా అంటే భర్త నీ భర్త వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? పరమగీతం 5, నా ప్రియుడు ధవళవర్ణుడు రక్తవర్ణుడు అతి కాంక్షణీయుడు 10,000 మందిలో అతన్ని గుర్తించవచ్చును. అతని తల వెంట్రుకలు కాకపక్ష కృష్ణ పర్ణములు అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని కద్దరం పద్మాలంకృత గోధుమ రాసి, అతని కాళ్ళు చలవరాతి స్తంభములు, అతని నాభి సూత్రం మండలాకార కలశం, అతని కళ్ళు తార్షీసు రత్నభూషితములై ఉన్నాయి, నదీ తీరవందల గువ్వ కండల వలె ఉన్నాయి. అతని నోరు మధురం, పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. ఇతడే నా ప్రియుడు. ఆ ప్రియుని వల్ల మనం మారుతామా? మన కాళ్ళు ఆయన కాళ్ళు అవుతాయా? మన కాళ్ళు ఆయన కాళ్ళు అవుతాయా? అమ్మో, ఈ రెండవది అక్కడ దాకా అయితే బాగుండు. కానీ బైబిల్లో చెప్పబడింది, వీ షాల్ బీ విత్ హిమ్. మనం ఆయనతో కూడా ఉంటాం. ఇప్పుడు మీకు ఏమైనా వచ్చి మా ఊరి జిల్లా కేంద్రం అయిపోయిందో ఒక్కసారి వెళ్ళేసి వస్తామంటే నో మోర్ పర్మిషన్, ఇంకొచ్చేది ఏం లేదు. వీ షాల్ బి విత్ హిమ్. ఆయనతో పాటు మనం సదాకాలం ఉంటాం. ఇట్టి రాజ్యము కొరకు దేవుడు ఉచితంగా మనల్ని పిలిచినాడు. ఆ నిత్య రాజ్యంలో సదాకాలం మనం ఉండనయ్యన్నా. ఈ భాగ్యం మనకు రావడం ఏంటి? మనల్ని మనం చూసుకునే మనకు అనిపించదా? ప్రభువా, నాలాంటి బైబిల్లో ఒక వ్యక్తి అంటాడు కదా, ఏం పేరు ఆయన పేరు? డెడ్ డాగ్, చచ్చిన కుక్క లాంటి నన్ను ఏమన్నా మెఫీబోషు యోనతాన్ వంశంలో నుండి వచ్చిన వాడు, చచ్చిన కుక్క లాంటి నా మీద దయ చూపించడానికి ఏముంది? ఇలాంటి మమ్మల్ని మీరు దయ చూపించి రాజు సింహాసనం మీదట రాజు దగ్గర మనం కూర్చుండి ఆ రాజును తనవి తీరా చూడనగిన్నా. ఆ నిత్య జీవంలోనికి వారసులు కావటం కొరకాయి కరుణామయుడు సాధారణ లాంటి మనల్ని పిలిచిన పవనుడా మా రక్షణ కొరకాయ స్తోత్రం. అలాంటి నిత్య జీవము మనం ఈ భూమి మీద ఉన్నంతకాలము అన్వయించుకోవాలని కోరబడుతున్నా. అందుకే నిత్యజీవ 5 లక్షణాలు చెప్పాం కదా, చెప్పి ముగిస్తాం. మొదటిది ఏంటి? హోలీనెస్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్, నిత్యజీవం యొక్క పరిశుద్ధత. రెండవది ఏంటి? ఫెయిత్ ఆఫ్ ద ఎటర్నల్ లైఫ్. మూడవది ఏంటి? వర్డ్స్ ఆఫ్ ద ఎటర్నల్ లైఫ్, నిత్యజీవం యొక్క మాటలు. నాలుగవది ఏంటి? మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ఎటర్నల్ లైఫ్, నిత్యజీవం యొక్క ప్రత్యక్షత. ఐదవది ఆఖరిది హోప్ ఆఫ్ ద ఎటర్నల్ లైఫ్, నిత్యజీవం యొక్క నిరీక్షణ. దేవుడు ఇలాగ మనల్ని ఆ నిరీక్షణలోనికి తీసుకుని వచ్చినాడు. పీపుల్ వితౌట్ హోప్ ఆర్ బ్రాట్ ఇన్ టు ద హోప్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. నిరీక్షణ లేని ప్రజలను నిత్యజీవం యొక్క నిరీక్షణలోనికి దేవుడు తీసుకుని వచ్చినాడు. ఈ భాగ్యము ఎంత గొప్పది. తిరిగి మన బాధ్యతల కొరక మనం వెళుతుండగా ఇటు నిరీక్షణ కలిగిన వాళ్ళము ఏం చేస్తారంట? అది యోహాను భక్తుడు బైబిల్లోనే చెప్పబడింది. ఇటు నిరీక్షణ కల ప్రతివాడు తాను పవిత్రుడైనట్లు తను తాను పవిత్రపరచుకో. ప్రార్థన.